హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ముందుగా మీ అందరికీ తెలుగువారి విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఆ భగవంతుని దయ వల్ల అందరం కూడా ఈ కొత్త సంవత్సరంలో అనుకున్న పనులన్నిటినీ కూడా నెరవేర్చుకుని చక్కగా మంచి దారిలో ఆ భగవన్నామ స్మరణతో అందరూ కూడా మంచి వాళ్ళు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. మరి నిన్నటి వీడియోనైతే చూసారా అండి? ఇక్కడ కనిపిస్తున్న ఈ థంబ్నెయిల్లో అయితే నిన్న వీడియోనైతే అప్లోడ్ చేశాను. హాయ్ అండి, అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు చెప్తూ నిన్నటి వీడియోలో అయితే అంటే నిన్న నా బర్త్డే కూడా అని చెప్పి ఒక వ్లాగ్ని అయితే పోస్ట్ చేశాను. వ్యూస్ తక్కువైనా కూడా చాలా వరకు కామెంట్స్లో అయితే మరలా తిరిగి విషెస్ చెప్పిన అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి కంటిన్యూషన్ ఉగాది పండగకైతే రేపు వీడియోతో కలుస్తానని చెప్పాను కదండి. సో మార్నింగ్ తెల్లవారింది, అలాగే గడపకి రంగులు వేసుకున్నాను. దేవుడి గది ముందర గడపకి కూడా రంగులు వేశానని చెప్పి నిన్నటి వీడియోలో చెప్పాను కదండి. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఎప్పట్లాగే మన పని పండగ నాడు ప్రత్యేకించి అయితే మరి రంగవల్లుల్ని అలంకరించుకుని గడప అదేనండి మన ద్వారలక్ష్మి దగ్గర చక్కగా ముగ్గులు పెట్టుకుని అందంగా అమ్మవారిని ఆహ్వానించాలి కదండి. అందుకనే నేను ప్రతిసారి కూడా ముగ్గును కూడా షేర్ చేస్తూ ఉంటాను మన వ్లాగ్స్లో. ఇంకా ఈరోజు కొద్దిగా కలర్స్తో అయితే గడప ముందర అదే గుమ్మం ముందర ఇలా అయితే రెడీ అయితే చేసుకున్నానండి. మరి ఎలా ఉంది ముగ్గు? నచ్చిందా? చక్కగా మామిడికాయలతో పచ్చగా ఉండి ఇల్లు ఎప్పుడు కూడా పచ్చగా ఉండాలని ముగ్గు అనేది మనకి తెలుపుతూ ఉంటుంది. అలాగే అమ్మవారి ఆహ్వానం కోసం వేసిన మరి ఈ ముగ్గు మీ అందరికీ కూడా నచ్చే ఉంటుంది కదా. నచ్చితే తప్పకుండా లైక్ చేసి కింద కామెంట్లో అయితే తెలియజేయండి. మీ అందరూ కూడా ఉగాది పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. సో ఇంకా వాకిలి అంతా కూడా ఇలాగా చక్కగా ముగ్గు అయితే వేశాను. ఇంకా నెమ్మదిగా అయితే లోపలికి రండి, మీ అందరికీ కూడా వెల్కమ్ చెప్తూ పండగకి సంబంధించిన కొన్ని విశేషాలను మీతో అయితే షేర్ చేసుకుంటూ మరి ఉగాది పండగ రోజునైతే నేను అమ్మవారికి నైవేద్యాలు అనేవి పెట్టుకున్నాను. చాలా వరకు చాలామంది కుదిరితే కొత్త అమావాస్యకి అంటే ముందు రోజు మనకు కొత్త అమావాస్య వస్తుంది కదండి, ఆ రోజు లేదు ఉగాది రోజున 2 రోజుల్లో ఎప్పుడైనా కూడా అమ్మవారికి సంవత్సరంలో ముఖ్యంగా 2 సార్లు అయితే మాత్రం అమ్మవారి నైవేద్యాలు పెట్టుకుంటే ఇంటిల్లి పాదిని కూడా చల్లగా చూసే ఆ అమ్మవారు మనని కాపాడుతూ ఉంటుంది. అలాగా ప్రతి సంవత్సరం కూడా ఉగాదికి అయితే నైవేద్యాలు పెట్టుకుంటానండి. ఇక ఈ సంవత్సరం నైవేద్యాలు అనేవి నేను పెట్టుకుని నైవేద్యాలను అయితే చాకలికి ఇస్తే చలవా అని అంటారు కదండి. అందుకని చాకలికి అయితే నైవేద్యం పెట్టినవి ఇచ్చేసాను. ఇంకా పండగ అంటే కొద్దిగా పని అనేది ఎక్కువగానే ఉంటుంది కదండి, హడావిడి. అందులో ఇంకా నైవేద్యాలు అవి పెట్టుకోవాలి అంటే కొద్దిగా ఆ పని అని బర్డెన్ అనేది ఎక్కువగానే ఉంటుంది. ఇదిగోండి ఇంకా వాకిలి ముందు చక్కగా శుభ్రం చేసుకుని మంచిగా రంగవల్లులు వేసుకున్న ముగ్గుతో పాటు నిన్నటి వ్లాగ్లో కూడా చెప్పాను కదా, గడపకి పసుపు రంగు అది వేసుకున్నానండి. దానికి పువ్వులు అవి వేసుకోవాలని. మరి ఇంకా ఎలా ఉంది ముగ్గు, ఎలా ఉంది గడప వేసిన పువ్వులు ఎలా ఉన్నాయి? ఇంకా వీధి వాకిలిని అంతే ఇలా అయితే మామిడి కొమ్మలతో రెడీ చేసుకున్నానండి. మరి మీ అందరూ కూడా ఎలా ఉంది అనేది నాకు కమెంట్ చేయండి. ఇదిగోండి ఇంకా స్నానం చేసి అయితే వచ్చేసాను. ఎందుకంటే ఇంకా హడావిడిగా పని అనేది అంటే లేట్ అవుతున్న కొలది ఎండెక్కుతున్న కొలది ఇంకా మనం అనుకున్నవి అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకోవడంతో పాటు ఆ పిలిచిన తనకి అయితే మొత్తం నైవేద్యాలని పెట్టుకున్న తర్వాత వాళ్ళకి పనులు ఉంటాయి కదా, ఒక టైం అనేది చెప్పింది తను వస్తానని. ఆ టైంలోపు నేను నైవేద్యాలు అనేవి ఇచ్చేసి ఇంట్లో వంటను ప్రిపేర్ చేసి మరి ఇంట్లో కూడా అందరికీ కూడా పండగ ప్రసాదాలు ఆకలి అన్నీ కూడా తీర్చాలి కదా. ఇవన్నీ కూడా మన రెస్పాన్సిబిలిటీయే కదండి. అందుకనే హడావిడిగా కొద్దిగా పని అనేది స్టార్ట్ చేశాను. ముందు రోజు స్టవ్ అనేది అన్నీ తోమేసుకున్నాను కదండి నైటే. ఇంకా పొద్దున్న లేచిన తర్వాత వాటి బర్నర్లు అవన్నీ కూడా ఫిట్ చేసేస్తున్నానండి. కొత్త చీర అనేది అంటే నాకు ఈ చీర అది అంతా కట్టుకుని మెడలో అన్నీ వేసుకుని రెడీ అయ్యి కొద్దిగా ఈ వేసవకాలంలో పని అలా చేయాలంటే మాత్రం కొద్దిగా ఇబ్బందేనండి. అందుకనే ఇలా అయితే సింపుల్గా అయితే రెడీ అయ్యానండి. ఇంకా అమ్మవారిని ముందు రోజు వ్లాగ్లో కూడా చెప్పాను, చక్కగా ఉగాదికి లక్ష్మీదేవిని ఉగాది లక్ష్మి కింద కూర్చోపెట్టి అమ్మవారిని కూడా అలంకరణ చేసుకోవాలి అని అనుకుంటున్నాను అని. అందుకనే మాకున్న దేవుడి గదిలోనే ఇలా అమ్మవారిని అయితే ఏర్పాటు చేసుకున్నాండి. ఇది దీపావళికి అంటే మన రీసెంట్గా లాస్ట్ ఇయర్ దీపావళి అయింది కదండి, ఆ వ్లాగ్లో కూడా చూపించాను అమ్మవారిని తీసుకున్నానండి అని. ఆ అమ్మవారిని అంటే నార్మల్గా పండగలప్పుడు మాత్రం ఇలా పెట్టుకుని నార్మల్గా అయితే లోపల కబోర్డ్లో పెట్టేసుకుంటున్నాను. మరలా తీసుకొచ్చి ఇలా
పెద్ద పండగలు అన్నప్పుడు అమ్మవారిని కూర్చోపెట్టి చక్కగా డెకరేషన్ అది చేసుకుంటున్నాను. ఇంకా అందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. షడ్రుచులలాగే మీ జీవితంలో అన్ని షడ్రుచులు కూడా కలగలిపి ఉగాది పచ్చడిలా అన్ని మంచి తీపి, వగరు, పులుపు, కారం, చేదులా మీ జీవితం కూడా ఎప్పుడూ కూడా ఉగాది పచ్చడిలా చక్కగా ఉండాలి అని కోరుకుంటూ మరొక్కసారి అయితే ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, నాకు ఎప్పుడూ కూడా ఉగాది పచ్చడి అనేది చేసి ముందు రెగ్యులర్గా ఎప్పుడు కూడా దీపారాధన చేసుకోవటం, పాల నైవేద్యం పెట్టుకోవటం, అది రోజు మన వ్లాగ్లో ఎప్పుడు మీకు షేర్ చేస్తున్నట్టే మార్నింగ్ లేచిన తర్వాత పనికి ముందరే దీపారాధన అనేది చేసుకుని ముందు ఉగాది పచ్చడి అనేది చేసేసి దీపారం పెట్టుకుని నైవేద్యం కింద అయితే పెట్టేస్తానండి. ఎప్పుడు ఇది అలవాటు. ఎందుకంటే ఉగాది పచ్చడి కూడా నివేదన అనేది చేస్తాను. చేసిన తర్వాతే ఇంటిలి పాది మొత్తం అందరం కూడా ఉగాది పచ్చడి అనేది తీసుకుంటాం. సో అలాగే అమ్మవారిని కూడా చక్కగా డెకరేట్ చేసేసి పువ్వులతో అలంకరణ చేసి ఫస్ట్ ముందు ఎప్పట్లాగే పంచోపచార పూజ అనేది చేసుకొని పాలను కూడా నైవేద్యం పెట్టి ఉగాది పచ్చడిని తయారు చేసి ఇలా అమ్మవారి ముందు పాలతో పాటుగా ఉగాది పచ్చడిని కూడా నైవేద్యం అనేది పెట్టేసుకుని ఇంకా ఇంట్లో మా వారికి, మా పిల్లలకి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు చెప్పుతూ అందరి నోరు కూడా ఉగాది పచ్చడితో అయితే విషెస్ చెప్పుకుంటూ ఇలా అయితే ఒక్కొక్కరికి ఇదిగోండి. మరి మా ఇంటిలో సభ్యులైన మీ అందరికీ కూడా ఉగాది పచ్చడిని ఇలాగా అంటే వీడియోలోనే కనిపిస్తూ చెప్పగలను కాబట్టి ఇదిగోండి, మీకు కూడా మా ఇంటి ఉగాది పచ్చడిని టేస్ట్ చేసి మీ అందరి జీవితాల్లో మాతో పాటు కూడా కలిపి మీ అందరూ కూడా ఎప్పుడు నా ఛానల్ని ఇలాగే సక్సెస్ చేస్తూ మన ఇంటి అంటే మన ఛానల్ కుటుంబ సభ్యుల మీ అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ ఇదిగోండి మన అందరం కూడా ఇలా షడ్రసోపేతమైన ఉగాది పచ్చడిని అయితే తిందాం. మా వారికి అయితే ఇస్తున్నాను ఉగాది శుభాకాంక్షలు చెప్తూ. అలాగే మా వారు కూడా నాకు కూడా ఇచ్చారండి. సూపర్గా ఉంది. అన్ని రుచులు కూడా మిక్సింగ్ కరెక్ట్గా అయితే సరిపోయండి. జీవితం అంటేనే అన్నీ సమానంగా ఉండాలి కదండి. ఏదో తీపి ఎక్కువ కోసం తీపి ఇంత బెల్లం వేసుకుని ఎప్పుడు సుఖమే కావాలంటే కుదరదు కదా. కష్ట సుఖాలు ఒకదాని వెనకాల ఉంటేనే ఎప్పుడు కూడా దాని అంటే కష్టం వెనక సుఖం ఉండాలి, సుఖం వెనక కష్టం ఉండాలి. అప్పుడే అన్ని జీవితంలో అన్నీ అర్థమవుతాయి, అన్నీ తెలుస్తాయి, అన్నీ బాగుంటాయి కూడా. అంతేగాని ఎప్పుడు కష్టాలున్నా కష్టమే, ఎప్పుడు సుఖాలున్నా కష్టమే. ఎప్పుడు సుఖం వెంబడి కష్టం, కష్టం వెంబడి సుఖం ఉంటూ వెళ్తూ ఉంటేనే మనకి జీవితం అనేది ఇలా ఉంటుంది అని చెప్పి చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుంది. కాబట్టి మా ఇంట్లో మా పెద్దవాడికి, మా పిల్లవాడికి, చిన్నాడికి కూడా విషెస్ చెప్తూ వాళ్ళకు కూడా ఉగాది పచ్చడి ఇచ్చేసి ఇక నైవేద్యాలు పెట్టుకుంటాను అని చెప్పాను కదండి. బూర్లు అయితే వేస్తున్నాను నైవేద్యాల్లో. ఇక్కడ పోలిపూర్ణం బూర్లు అంటాం కదండి, ఆ బూర్లను దాంతోపాటుగా చప్పిడి బూర్లను వేస్తున్నానండి. వాటి కోసమే నైట్ అనేది నేను నానబెట్టుకున్నానని, అది కూడా ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల బియ్యాన్ని అయితే పోసి నేను పప్పు నానబెట్టుకున్నాను. నిన్నటి వ్లాగ్లో అయితే చెప్పాను దాని రేషియో. అలాగే ఈరోజు మొత్తం చక్కగా అమ్మవారిని ఇలాగ డెకరేట్ అయితే చేసుకుని నేను నైవేద్యాలు పెట్టే ముందర వినాయకుడి పూజ అది చేసుకుని అప్పుడు అమ్మవారిని ఆహ్వానించి చేసుకున్న వంటలన్నిటినీ కూడా ఒక ఆకులో పెట్టి ఆ అమ్మవారికి అంటే 3 ముగ్గురమ్మలకి 3 డివైడ్ అయితే చేస్తామండి. 3 పక్కల అయితే పెట్టి అమ్మవారిని ఆహ్వానించి చక్కగా ఇక్కడ కూడా షోడశోపచార పూజ అనేది చేసుకుంటానండి అమ్మవారికి. అంటే ముందు వినాయకుని పూజ అనేది చేసేసుకున్నాను. కొద్దిగా ప్లేస్ చూసారు కదండి, అంత కంజెస్టెడ్గా అన్నీ పరుచుకున్నట్టు ఉంటుంది పైన పెట్టుకుంటే అనే ఉద్దేశంతో కిందనైతే వినాయకుడి పూజన పళ్ళెం పెట్టుకుని అందులోనే ఆకు వేసుకుని ముందు కిందన వినాయకుని పూజ అనేది చేసేసుకున్నానండి. స్వామివారికి కూడా షోడశోపచార పూజ అనేది చేసుకుని కలసం అది పెట్టుకుని హారతి అది ఇచ్చి ధూపదీపాలు అన్నీ వేసి నైవేద్యం పెట్టి ఇక అమ్మవారి పూజ తర్వాత అయితే ఇలా చేసుకున్నాను. మరి మా ఇంటి అమ్మవారు కూడా ఎలా ఉన్నారు వీటిని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకైతే ఈ అమ్మవారి విగ్రహం చాలా చాలా నచ్చి తీసుకున్నానండి. ఎంత కళగా అయితే అనిపించింది అంటే అందుకనే ఉగాది లక్ష్మి ఇంకా మనకి దసరా నవరాత్రుల్లో పెట్టుకోవచ్చు. అలాగే దీపావళికి చక్కగా అమ్మవారిని కూడా రెడీ చేసుకోవచ్చు అని ఈ లక్ష్మీదేవి విగ్రహాన్ని అయితే తీసుకున్నాను. ఇలా అయితే అమ్మవారిని ఏర్పాటు చేసుకుని అమ్మవారికి కూడా ధూపం వేసి దీపం పెట్టుకుని షోడశోపచార పూజలు అన్నీ కూడా ఆహ్వానించి చేసుకున్నానండి. అలాగే విగ్రహం కాకుండా ఇక్కడ మీకు వెనకాతల అమ్మవారి కింద అంటే మనం ఎప్పుడైనా నైవేద్యాలు పెట్టేటప్పుడు గోడకి చూసారా ఇలాగ మనకి పసుపు రాసి కుంకుమ బొట్టుతో సర్కిల్ లాగా రౌండ్గా పెట్టుకుని అడ్డగీతలు పెట్టి బొట్టు అనేది పెడతాను. అది అమ్మవారిని భావించి అమ్మవారి స్వరూపంగా నైవేద్యాలు అనేది పెట్టుకుంటానండి. మామూలుగా మా వైపు అయితే తెలగపిండి
వేసిన అంటే తెలగపిండి మనకి దొరుకుతుంది కదండి, ఎక్కువ బాలింతరాల టైంలో వేస్తారు. ఆ తెలగపిండి పప్పుతో పాటు చేసి పెడతారు. కానీ నాకు తెలగపిండి అనేది ఇక్కడ దొరకలేదు. అందుకనే ఇంట్లో ఎప్పుడు మనకి అందులోనూ ఇప్పుడు వచ్చే సీజన్లో మామిడికాయలు చాలా చక్కగా పుల్లటి వస్తాయి కదండి. నేను దాంతోనే మామిడికాయ పప్పు అనేది వేసి కూర చేసి మెంతి బద్దలు అనేవి వేశాను. దాంతో పాటుగా పులుసు పెట్టి పెరుగు అది వేసి ఇక బూర్లు, చప్పిడి బూర్లు చెప్పాను కదండి అమ్మవారికి నైవేద్యం కింద పెట్టి, ఇక బ్లౌజ్ పీసు, అలాగే దక్షిణ, పువ్వులు, గాజులు, తాంబూలంతో పసుపు కుంకంతో పాటు ఇలా అయితే రెడీ చేసుకున్నానండి. ఇలా సుమంగళికి సంబంధించిన అన్ని వస్తువుల్ని కూడా ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాను. ఇక నైవేద్యాలన్నింటినీ ఇంకొక ప్లేట్లో అయితే పెట్టి ఆ అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నానండి. నైవేద్యాలు పెట్టుకున్నాం అయిపోయి, ఇక నైవేద్యం పెట్టినవి ఆ వచ్చిన చాకలి అమ్మాయికి చలవ అని చెప్పి ఇస్తామని చెప్పాం కదండి. మరి మన ఇంట్లో కూడా మనం కూడా అమ్మవారి ప్రసాదాన్ని తినాలని వేరొక పళ్ళెల్లో అయితే మళ్ళీ వండుకున్న పదార్థాలు అన్నిటినీ వేరేగా పెట్టి, అంటే ఇది ఈ పళ్ళెల్లో పెట్టిన నైవేద్యాల్ని మేము ఇంటిలిపాదిని అయితే కళ్ళగద్దుకుని తింటాము. ఆ పెట్టిన నైవేద్యాలను అమ్మాయికి ఇస్తాం వచ్చిన అమ్మాయికి. అందుకని వేరొక ప్లేట్లో అయితే అన్ని చక్కగా అయితే మళ్ళీ సర్దేసి అమ్మవారికి మంచినీళ్ళతో సహా నైవేద్యం అనేది పెట్టేశాను. పెట్టిన నైవేద్యాలని తను కూడా వచ్చిందండి. వచ్చి చక్కగా ఇంట్లో నైవేద్యాలు అనేవి ఆ చాకలి అమ్మాయి కూడా తీసుకుని వెళ్ళిపోయింది. ఇంకా అమ్మవారి నైవేద్యాలు అయిపోయి మేమంతా కూడా కడుపు నిండా చక్కగా అందరం కూడా కలిసి పండగ పూట మాట్లాడుకుంటూ సరదాగా కొద్దిగా భోజనాలు అవి కూడా కంప్లీట్ అయితే చేసేసామండి. ఈరోజు పెట్టిన నైవేద్యాల్లోని ప్రసాదాలే మా ఇంటి భోజనాలు. కానీ మనం విడిగా చేసుకున్న వంటల కన్నా నైవేద్యం పెట్టుకున్న తర్వాత తీసుకున్న భోజనం చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. అందుకనే ఆ పదార్థాలన్నీ కూడా చాలా టేస్టీగా అయితే వచ్చాయి, సూపర్గా అయితే ఉన్నాయండి. ఇంకా మా ఇంటి వాకిలి ముగ్గు, అలాగే గడప, ఇంటిలోకి కట్టిన తోరణాలు, బంతి పువ్వులు, అలా వెళ్తూ పోతే లోపల నేను అరేంజ్ చేసుకున్న ప్రతి వస్తువుని కూడా మీతో షేర్ చేశాను కదా, అంటే ప్రతి డెకరేషన్ ఐటెం కూడా మీతో షేర్ చేశాను కదండి. ఇక మా ఇంటి పండగ నాడు ఎంట్రన్స్ ఇలాగ వెలుగుతూ కలకలలాడుతూ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ప్రతి గది కూడా చాలా ఆహ్లాదంగా, సాయంకాలం ఇంకా సంధ్య దీపం పెట్టుకునే ముందరైతే ఒక్కసారి వీటన్నిటిని కూడా షేర్ చేస్తున్నాను. సో రండి, మరి ఇంకా పొద్దున చూసారు కదా, సాయంత్రం అయ్యేసరికి మా వాకిలి అనేది ముగ్గు అనేది చెరిగిపోకుండా చక్కగా అయితే ఇలాగుంది. మరి ఇంకా లోపలికి ఆహ్వానించి అమ్మవారికి మరి సాయంత్రం సంధ్యాదీపం పెట్టుకుని, ఇదిగోండి ఇందాక గడపని ఫాస్ట్గా తీసేసాను కదా, అందుకనే మరొకసారి మీకు నేను వేసుకున్న గడప ముగ్గు అనేది చూపించాలి అని చెప్పి ఇక్కడైతే కొద్దిగా స్లో అయితే చేశాను. ఇలా గడప ముగ్గుతో పాటు గది అంతా కూడా కలకలలాడుతూ లైటింగ్స్ అన్నీ కూడా వేసుకుని సంధ్య దీపం పెట్టుకుని, ఇంకా టీవీలో కూడా లలితా సహస్రం అనేది మారుమ్రోగుతోందండి. ఒకసారి టీవీ వైపు కూడా మీకు చూపిస్తాను. ఇక సంధ్య దీపం పెట్టుకునే సమయంలో మా ఇల్లు అనేది పండగ నాడు ఇలా అయితే కలకలలాడేటట్టుగానే ప్రతిసారి కూడా సాయంకాలం ఇలాగే, ఒక పండగనే కాదండి ప్రతిరోజు కూడా మనం ఇలా ఉంచుకుంటే ప్రతిరోజు పండగే. ఇంటికి ప్రతిరోజు కూడా అమ్మవారిని ఆహ్వానించడానికి ఎప్పుడు కూడా ఇల్లు అనేది ఇలా కలకల్లాడుతూ ఉంచుకుంటే ఇంకా ప్రతిరోజు పండగలా అమ్మవారు ఎందుకు రాదు మన ఇంటికి చెప్పండి. ఇంకా ఉగాది అంటే కొద్దిగా ప్రత్యేకం కాబట్టి ఆ పండగ నాడు ఇలా అయితే అన్ని లైటింగ్స్, ఇక్కడ వెంకటేశ్వర స్వామి లైటింగ్స్, చాంటింగ్ అన్నీ కూడా మీకు తెలిసినవే కదండి. ఇంట్లోని ప్రతి గడప అదే ద్వారం ముందర కూడా ఇలాగా మామిడి కొమ్మలు అనేవి పెట్టానండి. ఇదిగోండి ఇంకా సాయంకాలం ఇలాగా ఇటువైపు కూడా ఇలా లోపల నుంచి కూడా ఒక్కసారి మీకు చూపిస్తున్నాను. మామిడి కొమ్మలన్నీ కూడా చక్కగా కట్టుకుంటే, నాకైతే ఇవి ఎందుకు తీస్తున్నాను ఎన్నిసార్లు అంటే, నాకు మామిడి కొమ్మలు అలాగే కింద గడపకి పసుపు కుంకాలు ఇలా చూసుకుంటే గడప అనేది ఎప్పుడూ కూడా పచ్చగా ఉన్న రోజున నాకేంటో తెలియని ఆనందంగా అయితే అనిపిస్తుందండి. వ్లాగ్లో
మొదట ఎంట్రన్స్లో నేను వేసుకున్న మంచి ముగ్గుతో పాటు ఇంటిలోని డెకరేషను, గడపకి వేసుకున్న రంగులు, అలాగే ఇంటిలో చేసుకున్న చిన్నపాటి డెకరేషన్తో పాటు అమ్మవారికి చేసుకున్న ఆ పూజ, అలాగే అమ్మవారి డెకరేషను, అలాగే నేను చేసుకున్న మా ఇంటి నైవేద్యాలు అన్నిటినీ కూడా మీతో అయితే షేర్ చేసుకున్నాను. సో ఈ వ్లాగ్ని ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నానండి. సో మీకు ఈ వీడియోలో ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది అని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరూ లైక్ చేయాలని కోరుకుంటూ ఈ కొత్త నూతన సంవత్సరం మీ అందరికీ కూడా మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ రేపొక మంచి చక్కటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటుంది మీ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరికీ అంతవరకు నమస్తే, బాయ్ అండి మరి.